జై హో మాత, జై హో మాత. ఏమండి, మీరు జిల్లెళ్ళమూడి అమ్మవారి భక్తులు కదా. అమ్మ ఏమన్నా మీ కష్టాలు తొలగించిందా? మీకు అపరిమిత సుఖాలు ప్రసాదించిందా? ఆంపట్టని ఏమన్నా మహిమలు ప్రదర్శించిందా అని అడుగుతారు. దానికి నా సమాధానం ఇది. అమ్మ ఈ విషయంపై ఎన్నోసార్లు ప్రవచించింది. ప్రవచనం అంటే అమ్మ ఒప్పుకోదు. తన అనుభవంతో చెప్పిన మాటలలో ఏ సమయంలోనైనా వీసమంత చలనం ఉండదు అమ్మ మాటలలో. ఏది జరిగినా జరగకపోయినా తన కర్తృత్వం లేదంటుంది. శుభాశుభాలకు తన ప్రమేయం లేదంటుంది. జయాపజయాలు, ఆగ్రహానుగ్రహాలు రెండూ సమమే అమ్మకు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో వాత్సల్యాలయం వరండాలో అమ్మ దర్శనానంతరము అందరూ పూజలు ముగించుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు. కొందరు తమ కష్టసుఖాలు అమ్మకు విన్నవించుకుంటున్నారు. ఒక యువకుడు ముందుకు వచ్చి అమ్మకు నమస్కరించి అమ్మకు బంగారు బొట్టు బిళ్ళ సమర్పించుకున్నాడు. ఎందుకు తెచ్చావు నాన్న అంటూ అమ్మ తిరిగి బొట్టు బిళ్ళ అతనికే ఇవ్వబోయింది. దానికి అతను ఒప్పుకోక, తీసుకో అమ్మా, మీకోసమే తెచ్చాను అన్నాడు. అమ్మ నవ్వి, ఎందుకు, పరీక్షకు వెళుతున్నావా అని అడిగింది. అతను సిగ్గుపడుతూ అవునని తలూపాడు. అప్పుడు అమ్మ, నాన్న, బొట్టు ఇవ్వటానికి పరీక్ష ఉత్తీర్ణతకు ఎలాంటి సంబంధము లేదు. బొట్టు ఇచ్చావు కనుక రేపు పరీక్ష తప్పితే బాధపడవద్దు. ఉత్తీర్ణతకు తప్పటానికి ఈ బొట్టు ఇవ్వటానికి ఏ సంబంధము లేదు. నాకు బొట్టు ఇచ్చినా తప్పవచ్చు, ఇవ్వకపోయినా ప్యాసు కావచ్చు. ఇచ్చినంత మాత్రాన ఒరిగేదేముంది? ఆ విద్యార్థి ఏమీ మాట్లాడలేదు. అమ్మ ఆ బొట్టు తీసుకున్నది. ఆ విద్యార్థికి ఏమి స్ఫురించిందో ఉత్సాహంగా అమ్మ చేత కుంకుమ బొట్టు పెట్టించుకున్నాడు. ఫలితం చరిత్రలో దాగిన సత్యం. ఈ జయాపజయాలు, సుఖదుఖాలు, శాంతి అశాంతులు, గౌరవ అగౌరవాలు, సమస్త ద్వంద్వాలు అమ్మ కటాక్షం వల్లనే కావచ్చును. కానీ మనం మాత్రం లోకంలో సుఖాన్ని, శాంతిని, జయాన్ని, గౌరవాన్ని మాత్రమే వాంఛిస్తాము. నిజానికి సృష్టి సుందరంగా ఉండాలంటే విభిన్న మనస్తత్వాలు, విరుద్ధ వ్యక్తిత్వాలు ఉండవలసిందే. అంతా తీపైతే ఆ భోజనం అసంపూర్ణం. షడ్రుచులు ఉండాల్సిందే. అందుకనే అమ్మన్నది, అసలు వ్యక్తిత్వం లేకపోతే సృష్టి ఏముంది? భిన్నత్వం లేనిది సృష్టి లేదు. ఏదైనా ఒక తినుబండారం చేయవలసి వచ్చినప్పుడు అన్నీ తగినంత పాళ్ళు వేస్తేనే రుచి. నాటక రచయితకు నాయకుని పాత్రపై, సేవకుని పాత్రపై అభిమానం సమానమే కావచ్చును. కానీ పాత్రధారి నాయకుని పాత్రనే కోరుకుంటాడు సహజంగా. ప్రతి పాత్రధారి ప్రేక్షకుల ప్రేమను, సానుభూతిని సంపాదించగల పాత్రనే కాంక్షిస్తాడు. అంటే ప్రతివాడు జీవితంలో సుఖశాంతులను, కార్యరంగంలో విజయాన్ని, లోకంలో గౌరవాన్ని మాత్రమే పొందాలని అభిలషిస్తాడు. కానీ అమ్మ ఆగ్రహం కూడా అనుగ్రహమే అంటుంది. అపజయాలు భగవంతుని ప్రసాదాలే అంటుంది. సామాన్యంగా ఏ దెబ్బ తగలకపోవడంతో భగవదానుగ్రహం ఉంది అనుకుంటాం. కానీ అమ్మ ఎదురు దెబ్బలు ఆయన ఇచ్చినవే అంటుంది. దానికి అమ్మ వివరణ, భగవంతుని ముందు మనం ఒడిపట్టవలసిందే. ఏమిచ్చినా ఒడిపట్టవలసిందే. ఈ సమభావం కలిగితే కష్టసుఖాలకు తేడా ఏముంటుంది? ఇదే అమ్మ మన కష్టాలు పోగొట్టడానికి ఇచ్చే మహామంత్రం. పైన వివరించినట్లు అంతా నాటకం అనుకోగలిగితే ఇక ఈ సుఖదుఖాలకు స్థానం ఎక్కడ? అందుకే జగన్మిథ్య అన్నారేమో. మనం ఆనందంలో ఉన్నప్పుడు జగత్ సత్యం అనుకోవాలి. మనం దుఃఖంలో ఉన్నప్పుడు జగత్ మిథ్య అనుకోవాలి. ఒకసారి జిల్లెళ్ళమూడి అందరింటి అగ్రసోదరి గజేంద్రమక్కయ్యకు చేయి విరిగింది. అక్కయ్య నిష్ఠూరంగా అన్నది, అమ్మా, మా బంధువులంతా నిన్ను ఆక్షేపిస్తున్నారమ్మా. ఇన్నాళ్ళు నేను చేసిన నీ సేవకు ఇదా ప్రతిఫలం అంటున్నారు.
అమ్మగారికి నీపై కటాక్షం ఇదేనా అని నిన్ను నానా మాటలు అంటుంటే మనస్సుకు కష్టంగా ఉన్నదమ్మా అన్నది. అమ్మ నిర్ద్వంద్వంగా సెలవిచ్చింది. అవును, ఇది నా కటాక్షమే. ఏది, నా చేయి విరగటమా అన్నది అక్కయ్య. అమ్మ మరలా ధృవీకరించింది. శుభాశుభాలు రెండూ కటాక్షమే. మరో సందర్భం చూద్దాం. ఒకసారి రఘు అనే విద్యార్థి వాటర్ ట్యాంకు కడిగి వస్తూ పైనుండి కింద పడ్డాడు. రామకృష్ణ అన్నయ్య ప్రబుద్ధులు పరుగులు తీశారు. అతనికి ఏమీ కాలేదు, అంతా అమ్మదయ అన్నారు. అమ్మ మాత్రం కింద పడటము అమ్మదయే అన్నది. ఎవరి విషయంలోనో కాదు, తనకు ఏ తల్లికి రాకూడని గర్భశోకం వస్తే హైమను నేనే కన్నాను, నేనే పెంచాను, నేనే చంపుకున్నాను అని దైవలీలలో భాగంగానే తీసుకున్నది. అమ్మ ఒకసారి ఒక నిర్వచనం ఇచ్చింది. మృత్యు అంటే భయం లేనివాడే మృత్యుంజయుడు అని. ఆ రకంగా కష్టం కూడా భగవత్ప్రసాదంగా భావిస్తే వాడు ఆ కష్టాన్ని జయించినట్లేగా. ఇక మిగిలింది నిరంతర సుఖమేగా. నిరంతర సుఖం పొందాడు అంటే వాడు సుగతి పొందినట్లేగా అన్నది అమ్మ. జై హో మాత.